ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిన దానిపైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొన్ని విమర్శలు చేశారు. దయచేసి విమర్శలు చేసే ముందు అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందనేది కూడా వాళ్ళు ఒకసారి యోచన చేసుకోవాలా. గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక పంచాయతీ నిధులు కూడా నిధులు విడుదల చేయాల. గ్రామాల్లో అభివృద్ధి అనేది సున్నా. ప్రతి గ్రామంలో కూడా చెత్తకొట్టుకుపోయి తాగునీళ్ళు సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఇన్ని సమస్యలు ఉంటే గవర్నమెంట్ వచ్చిన 8 నెలల్లో ఒక్క గుడిపాల మండలంలోనే దాదాపు 10 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి ఓపెన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 7.5 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ ఆల్మోస్ట్ వచ్చే టైం ఉంది. అది ఈ 31st లోపల ఇవన్నీ 10 కోట్ల రూపాయలు కంప్లీట్ చేసాం. మళ్ళీ కూడా ఫస్ట్ ఏప్రిల్లోనే కూడా మరొక 7.5 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది. అది కూడా ప్రపోజల్స్ పంపించాం. మరి ఈ 5 ఏళ్లలో వీళ్ళు కనీసం 5 లక్షల రూపాయల వరకు ఎక్కడైనా చేశారా? గుర్తుండే విధంగా చేసి ఉండొచ్చు. వీళ్ళు ఎక్కడైనా అక్కడ మట్టిపోయేసి పని అయిపోయింది చేసామని బిల్లులు చేసుకొని వచ్చినా కానీ పక్కాగా ఈ వర్క్ చేసామని చెప్పేదానికి లేదు. గతంలో తార్ రోడ్ల నిర్మాణం జరిగింది మా మండలంలో కొన్ని. అవి కూడా గత ఎలక్షన్ ముందు మా ప్రభుత్వంలో వరల్డ్ బ్యాంక్ నిధులతో టెండర్లు జరిగాయి. టెండర్లు జరిగి అగ్రిమెంట్ టైంకంతా కోడ్ రావడం, అప్పుడు పెండింగ్ పడినాయి. అప్పుడు పెండింగ్ పడిన వర్కులు గతంలో వాళ్ళ కాంట్రాక్టర్లు మా వాళ్ళ దగ్గర నుంచి కూడా లాక్కొని చేయడం జరిగింది. ఎవరో కాంట్రాక్టర్ వేసిన అతన్ని దగ్గర నుంచి వాళ్ళు లాక్కొని ఆ రోడ్డు చేశారు తప్ప వేరే ఎక్కడైనా ఒక బోర్ వేసినట్లు లేదు ఒక మట్టి రోడ్డు వేసినట్లు ఏదైనా ఉంటే కూడా ప్రూవ్ చేయాలా. ఈరోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పరుగులు తీస్తున్నటువంటి ఎమ్మెల్యేని విమర్శించేదానికి ముందు మనం ఏం చేశాం, గతంలో మనం ఏం అభివృద్ధి చేశామని కూడా చెప్పాలా. ఇక తల్లికి మేము ఇస్తామన్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నాము. గతంలో 5 ఏళ్ళకి కానీ 4 ఏళ్ళకి ఇచ్చే 1 సంవత్సరం ఎగ్గొట్టారు. అది మీరు అందరూ కూడా పత్రికల దగ్గర కూడా తెలుసు అనుకుంటా. ఎందుకంటే ఒక మధ్యలో ఒక సంవత్సరం జంప్ అయిపోయింది. ఆ డబ్బులు ఏమయ్యో తెలియదు. పోనీ పంచాయతీ నిధులు ఏం చేశారు, ఎక్కడ వాడినారు, అవన్నీ కూడా వాళ్ళకు ధైర్యం ఉంటే చెప్పాలా. సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీలకు ఇచ్చే నిధులను కూడా వీళ్ళు ఇవ్వలేదండి పంచాయతీలకి. ఆ డబ్బులు ఏమైనాయి, దానికి సమాధానం చెప్పగలరా? ఈ విధంగా డెవలప్మెంట్ పైన వీళ్ళు విరుచుకు పడతా ఉంటే ఏ విధమైన పనులు జరగకుండా అడ్డుపడతా ఉండేది వీళ్ళకి భావ్యం కాదు. మేము ఇంకా మీదట ఏ వరకు కూడా వీళ్ళు అడ్డం వస్తే దానికి తగిన విధంగా మేము రెస్పాన్స్ ఇస్తాము. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ 5 ఏళ్ళలో మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి, దానిపైన మేము సమాధానం చెప్తాం. అదేవిధంగా ఈ 9 నెలల్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రికార్డుగా మీకు ఇస్తున్నాం. ఇది అవునా కాదా అని మీరే తెలుసుకోవాలని చెప్పి కూడా మీకు సమాధానం చెప్తూ ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీకు తగదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను.